నువ్వు నిజంగా P4 అమలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముందు మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నాడు కదా, ఆ నారాయణ గారి విద్యా సంస్థల్లో 90% సీట్లు మామూలుగా పెట్టుకొనివ్వండి, మామూలుగా ఇచ్చుకొనివ్వండి. ఒక్క 10%, కేవలం 10% సీట్లు ఉచితంగా పేదవాళ్ళకి ఇమ్మనండి. ఒక్క 10%. మీ P4 అదే కదా. ముందు ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పామంటే ముందు మనం ఆచరించి చూపించాలి కదా. కాబట్టి నారాయణ గారు మీకు అత్యంత కుడిభుజం, మరి ఆయనతో చేయించండి. అప్పుడు శ్రీ చైతన్య వాడు చేస్తాడు, భాష్యం వాళ్ళు చేస్తారు. అప్పుడు ఎక్కడికక్కడ పల్లెటూళ్ళల్లో కానీ నా పట్టణాల్లో ఉండే చిన్న చిన్న సంస్థల్లో కూడా అక్కడ స్థానిక ప్రజలు అడుగుతారు, జరుగుతుంది. అప్పుడు కొన్ని లక్షల మంది పేదవాళ్ళ పిల్లలకి చదువుకుంటానికి, మంచి చదువు నేర్చుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ కోణంలో ఆలోచించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి మీ ద్వారా చేస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. మంచి ప్రశ్న వేసావు సతీష్ చెప్తాను. నేనే చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను, నువ్వు అడిగావు. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే పేపర్లో చదివా నేను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యా బాబు మేము ప్రైవేటైజ్ చేస్తామంటే మీరు విమర్శిస్తున్నారు కదా, అభ్యంతరం చెప్తున్నారు కదా, మీరు పెట్టిన జగన్ గవర్నమెంట్ పెట్టిన పాలసీలో కూడా మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవచ్చని ఉంది కదా, అది ప్రైవేటైజేషన్ కాదా అని అడుగుతున్నారు. అవునా? అదే 50% పేదవాళ్ళకి ఇవ్వాల్సిందే ఉచితంగా. మిగిలిన సీట్లు ఎన్ఆర్ఐ కోటా ఉండి మేనేజ్మెంట్ కోటా ఉండి ఎక్కువ మొత్తానికి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీ. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో హెచ్చు మొత్తంలో కొంతమంది సీట్లు అమ్మినప్పుడు ఆ వచ్చే డబ్బు బిల్డింగులకి, కన్స్ట్రక్షన్కి, మెయింటెనెన్స్కి, ఆ డాక్టర్లకి, స్టాఫ్కి జీతాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా చేస్తూ మళ్ళీ వాళ్ళకి లాభం కూడా ఉండాలి కదా, అందులోనైనా 50% పేదవాళ్ళకి ఇవ్వాల్సిందే. నాకు అర్థమైనంతవరకు జగన్ గవర్నమెంట్ పెట్టింది అంటే మేనేజ్మెంట్ కోటా పెట్టారు, అది చెప్పాను. నాకు అర్థమైంది బాబు. ఆ మేనేజ్మెంట్ కోటాలో కూడా 2 కేటగిరీలు చేసి కొంత తక్కువ మొత్తానికి, కొంత ఎక్కువ మొత్తానికి ఫీజు ఉండేటట్టుగా పెడితే ఆ కాలేజీకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పడతాయి, ఆ డాక్టర్లకి, స్టాఫ్కి ఇచ్చే జీతాలకు ఉపయోగపడతాయి, అది సెల్ఫ్ సస్టైనింగ్గా నిలబడుతుంది. ఇదే దాంట్లో వచ్చేటప్పటికి గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారమే ఫీజు కానీ, అట్లాగే టెస్టులకి, ల్యాబొరేటరీ టెస్టులకి రేట్లు కానీ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రైవేట్ ఉన్నాయనుకో, వాటిల్లో ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు నీకు ఎంపీలకు ఉండేటటువంటి సిజిహెచ్ఎస్ అట్లాగే ఎమ్మెల్యేలకు ఉండేటటువంటి సౌకర్యం ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి ఉండే రేట్లు, వాళ్ళు ఒప్పుకునే రేట్లు వేరు, వీళ్ళు వేసే రేట్లు వేరు. అందువల్ల వీళ్ళు మేము ఆ కార్డులు మాకు పని లేదండి, మేము ఒప్పుకోమండి, మీరు కట్టాల్సిందేనండి అంటారు. అసలు వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో ముందు వైద్యం ద్వారా కూడా టెస్టుల రూపంగానే చాలా దోపిడీ జరుగుతూ ఉంది. అది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు కానీ ఆ విధంగా జరగదు. అప్పుడు పేదవాడికి తక్కువ భారం పడుతుంది. అది నువ్వు చెప్పింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 58 లక్షలు కూడా ఉంది కొన్ని కాలేజీల్లో. సంవత్సరానికి 58 లక్షలు కూడా ఉంది, కొన్నిట్లో 38 ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఆ 50% ఫ్రీగా పేదవాళ్ళకి కాక తత్తిమా వాటిని కేటగరైజ్ చేసినప్పుడు అది 15, 20, 25 పెడితే కొంత రీజనబుల్గా గవర్నమెంట్ ఆ కాలేజీ నడుస్తానికి ఉపయోగపడుతుంది.
మరీ భారం కాకుండా మధ్య కుటుంబాలు కూడా చదువుకోవడానికి వీలవుతుంది. అసలు 75 ఏళ్ల నుంచి మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లు 2360. ఇప్పుడు ఈ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల వలన 2550 సీట్లు కొత్తగా వస్తున్నాయి. అంటే దాదాపు 1260 సీట్లు పేదవాళ్ళ పిల్లలకి వస్తాయి కదా, వాళ్ళు డాక్టర్లు అవుతారు కదా, ఆ రకంగా మేలు జరుగుతుంది కదా. అది అందుకని గవర్నమెంట్ ఎక్కువ సంస్థగా నడిస్తే నష్టం ఏంటయ్యా. అది ధన్యవాదాలు అందరికీ కూడా.